అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో అప్పటి ప్రభుత్వం నిరుపేద దళితులు బీడీ కార్మికుల క్షేమం కోసం హౌసింగ్ బోర్డు మార్టిగేజ్ విధానంలో ఇళ్లను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం వాటాగా 1500 రూపాయలను రాష్ట్ర హౌసింగ్ బోర్డుకు చెల్లించింది. మిగిలిన మొత్తం లబ్ధిదారులు చెల్లించాల్సి ఉండగా తాము చెల్లించలేమని అప్పటి ప్రభుత్వానికి విన్నవించుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు అదే ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం సరికాదని, అమలు చేసిన 125 ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దాసు నా పేరు ఎస్సీ. అయితే గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో 40 ఏళ్ళ దాంట్లో అప్పుడు 125 ఇళ్ళు ఎస్సీలకు ఇచ్చింది. ఇస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే మేము కట్టించిండ్రు, వాళ్ళే కట్టించిండ్రు. మేము అప్పు కట్టమని చెప్పిండ్రు కూడా, కానీ 10,000 కట్టమను 15,000 కట్టమని చెప్పిండ్రు. మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. మేము ఈ ఇందిరమ్మ ఇండ్లలో పైసలు కట్టమని అని గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా మాకు ఇవ్వలేదు. ఇండ్లు కారుతున్నాయి. 40 ఏళ్ళ పిల్లలు అయినారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళకే కిరాయి ఇళ్ళలో ఉండరు. మాకే ఉన్నదే అది ఉసుక సాలని ఉండేవి పరిస్థితులు. మా పరిస్థితులు మేము కట్టలేము. మా పరిస్థితులు బాగలేవు. మేము ఎస్సీలము. మేము బీడీలు చేసుకొని బతికేటోళ్ళం. మేము బీడీలు చేసుకొని బతుకుతున్నాం. మాకు వ్యవసాయం లేదు, భూములు లేవు, ఏం లేవు. మేము పేదరికము. అప్పుడు మల్లికార్జున ఉండే ఎంపీ, ఈరారెడ్డి ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో అయితే ఈ భారతదేశంలో ఏ కోర్టుకు ఏ జైలుకు అంటే పోతాం, కానీ మేమైతే ₹1 బీడీ కార్మికులము. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మల్లికార్జున ఈరారెడ్డి ఎమ్మెల్యే ఉండే 125 ఇండ్లు కట్టించింది. అందుకొరకు అప్పుడు కూడా మాకు మళ్ళీ ఇప్పుడు 3 లక్షల రూపాయలు కట్టాలి మీరు అని నోటీసులు ఇస్తున్నారు. మేము తీసుకుంటలేము. బీడీలు చేసుకొని బతాం. మేము భూమి లేదు, ఏం లేదు. మాకు కార్ఖానలు కూడా ఫ్యాక్టరీలు జరుగుతలేవు. నెలలో 8 దినాలు 10 దినాలు జరుగుతున్నాయి. అందుకొరకు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మమ్మల్ని ఆదుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. అందుకొరకే మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. బీడీ కార్మికులు